అందరికీ నమస్కారం అండి. మార్నింగే హడావిడిగా ఉంటుంది కదా! చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అయితే నేను చెప్పేస్తాను మీకు. దోసలోకి, చపాతీలోకి, పరాటాలోకి కర్రీ అయితే చాలా బావుంటుందండి. ఎగ్స్‌నైతే బాయిల్ చేసేసుకొని దాంట్లో ఉండేటువంటి పూర్ణం అనేది పక్కన పెట్టేసి మనం ఈ ఎగ్స్ పైనున్నది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు కాస్త ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త చిన్నగా గరం మసాలా, పసుపు, కారం కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్‌ని అయితే వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకొని కాస్త వాటర్ అనేది వేసుకోండి. ఎక్కువ వేయకూడదు. ఒక చిన్న గ్లాస్‌తో అయితే మనకి సరిపోతుందండి. ఉడికించేసుకొని మనం చపాతీలోకి కానీ, దోసలోకి కానీ, పరోటాలకు కానీ, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎగ్స్‌ని ఇలా కట్ చేసి పెట్టడం వల్ల మీరు కూడా మార్నింగే హడావిడిగా ఉంటే కనుక ఇలాంటి కర్రీ రెసిపీస్ అనేది మీ పిల్లలకైతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. క్విక్‌గా కూడా అయిపోతుందండి వెంటనేని. మూత అనేది పెట్టుకుని ఉడికించేసుకోండి. చూడండి అయిపోయిందండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. చపాతీలోకి, దోసలోకి, పరోటాలోకి, ఇడ్లీలోకి దేంట్లోకైనా ద బెస్ట్ కాంబినేషన్ కర్రీ అండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. సూపర్‌గా ఉంటుంది కర్రీ.